జొన్నలు, ముడి బియ్యం, మినపప్పు వీటిని 3 కప్పులు తీసుకుని విడివిడిగా వీటిని కప్పుల్లో వేసేసి మధ్యాహ్నం నుంచి నైట్ 8-9 వరకు నాననిస్తాం. నానిన ఈ గింజలన్నిటిని నీళ్లను తీసేసి కడిగేసి పిండి రుబ్బేసుకుని మూత పెట్టేసి నైట్ నుంచి నెక్స్ట్ డే ఉదయం వరకు ఇడ్లీ పిండినట్ల పులవనివ్వాలి. అప్పుడే ఉపయోగపడే సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయి, ఇడ్లీలు గుల్లగా వస్తాయి అన్నమాట. ఇడ్లీ పాత్రలో అడుగున మేగడ రాసేసి జొన్న ఇడ్లీ పిండిని అందులో వేసేసి ఆవిరిలో చక్కగా జొన్న ఇడ్లీ తయారు చేసుకుంటాం. ఇక జొన్న ఇడ్లీలోకి పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూస్తున్నాం. ముందుగా బాగు చేసుకున్న పుదీనా ఆకుల్ని మిక్సీ జార్ లో తీసుకుని అందులో పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, ఖర్జూర ముక్కలు, గట్టి పెరుగు ఇవన్నీ వేసేసి మిక్సీ తిప్పిన తర్వాత పుదీనా నలుగుతుంది, అందులో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపేసుకుంటాం. మేగడ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు 2, కరివేపాకు ఇలా వేగిన తాలింపుని తీసుకొచ్చేసి పుదీనా చట్నీ కలిపేస్తాం. జొన్న ఇడ్లీ పుదీనా చట్నీ చక్కటి కాంబినేషన్.